జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందు పొట్టగొట్టింది భవన నిర్మాణ కార్మికులదే. ఇసుకని ఈ సేవలు ఇస్తాను, ఆ సేవలు ఇస్తానని చెప్పి ఏ సేవలు దొరకకుండా చేశారు. సామాన్యుడికి అందకుండా చేసి కోట్ల రూపాయల విలువ గల సంపదని రాష్ట్రాల దారిని మళ్లించి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే కుదరని పరిస్థితి క్రియేట్ చేశారు. దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులంతా కూడా వీధులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ స్థానిక గిరిజా హాల్ సెంటర్ లో దాదాపు బుచ్చిరెడ్డిపాలెంలో 2000 మంది భవన నిర్మాణ కార్మికులు 24 రంగాలకు చెందిన వారు ఉంటే అక్కడికి వస్తే దాదాపు 30% కూడా దొరికే పరిస్థితి లేదు. కోవిడ్ సమయంలో కూడా కనీసం కూటికి కూడా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఎంతో మంది జనసేన పార్టీని ఆశ్రయించడం జరిగింది. ఆ రోజున వాళ్ళ కడుపు నింపే ప్రయత్నంలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికులకి డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ రోజున వాటన్నింటినీ గుర్తు చేస్తూ ప్రభుత్వం కోవిడ్ టైంలో 15,000 వాళ్ళ అకౌంట్ లో వేస్తానన్నారు. ఏ ప్రాతిపదికన వేస్తారో చెప్పలేదు. గుర్తి స్టేట్మెంట్ మాత్రం ఇచ్చారు. ఎవరు కూడా ₹1 అందిన పరిస్థితి లేదు. వీళ్ళ ఐడి కార్డులు లేవు. స్థానిక వైసీపీ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో 100-150 రూపాయలకు వచ్చే ఐడి కార్డుని ₹800 కలెక్ట్ చేసి అయినప్పటికీ కూడా 200 మందికి ఇంకా ఇవ్వని పరిస్థితి. 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మేమున్నామని గుర్తించే ప్రభుత్వం లేదు అని ఇక్కడ భవన నిర్మాణ కార్మికులందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద జనసేన పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. రానున్న రోజుల్లో భవన నిర్మాణ కార్మికులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఐడి కార్డులు అందే విధంగా లేబర్ ఆఫీసర్ని సంబంధిత అధికారులను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనస్ఫూర్తిగా మా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని లక్షలాది మంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ చేయడానికి వచ్చిన మా ప్రజానాయకుడిని రానున్న రోజుల్లో ఆశీర్వదించగా కోరుకుంటూ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.